తెచ్చినా నీవు నన్ను విడవనంటివి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివి. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రాత్రి సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మధ్యనే ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. వాక్యానుసారంగా ఆయన మాట్లాడతాడు కనుక మనందరం కూడా శ్రద్ధ కలిగి ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధగా వినేవాళ్ళగానే ఉందాం. ఆయన వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా మనందరం కూడా మన యొక్క హృదయాన్ని పలక మీద పెట్టుకొని ఆ వాక్యానుసారంగా ఈ లోకరీతికి చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి వాక్యం చూద్దాం. యోహాను సువార్త అలాగే చూస్తే 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చక్కగా ఆయన ఒక మాట చలవిస్తూ ఉన్నాడు. 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను అని ప్రభు చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి వాక్యానుసారం మాట్లాడుతున్నాడు కనుక మనందరం కూడా మరి ఆసక్తి కలిగి వినేవాళ్ళలాగానే ఉండాలని మనం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యానుసారం ఏం మాట్లాడుతున్నాడంటే లోకమును దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. లోకమును ఎంతో ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు లోకమును అని అంటే తన మాట చొప్పున ఆయన సృష్టిని చేసాడు కనుక. ఆయన మాట పలికితే ఈ లోకంలో ప్రతి సృష్టి కూడా ఆయన మూలముగా కలిగింది కనుక అందు గురించే ఆయన లోకముని ప్రభు జీవము గల దేవుడు ఆయన యెహోవా తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అయితే చూడండి, లోకముని ప్రేమిస్తున్నాడా లేదా ఇంకెవరిని ప్రేమిస్తున్నాడా అని అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, మొట్టమొదట లోకముని ప్రేమించాడు. తర్వాత రెండో మాట ఏంటి అంటే లోకములో ప్రజల్ని ప్రేమించాడు. చూసారా? అంటే ఈ మానవుడి కోసము మొట్టమొదటే లోకాన్ని ఆయన సృష్టించాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన మూలముగానే కలిగి ఉన్నది. తర్వాత ఈ మనిషికి ఏం కావాలి సమస్తం కూడా మనిషిని పుట్టింపక మునిపే, మానవుని చేయక మునిపే, ఆయన పోలికలో మనందరం కూడా చేయక మునిపే లోకాన్ని ఆయన సృష్టించాడు. దేవుని స్తోత్రం. అందుగురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, లోకాన్ని ముందు ప్రేమించాడు, తర్వాత లోకంలో ప్రజల్ని దేవుడు ప్రేమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. 2 సెకండ్లు